హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ని. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు టెక్ అండ్ ఫ్రీ క్యాష్. మీకు ప్రీవియస్లో ఎన్నో మంచి వీడియోస్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే కిందకి స్క్రోల్ ఆన్ చేయండి. తేజ్ ట్రిక్స్ అండ్ ఇట్ ఆఫర్స్ అని చెప్పి ఉంటుంది. సో మీకు తేజ్కి సంబంధించిన ఏదైనా ఆఫర్స్ కావాలనుకుంటే ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ ఈరోజు కూడా ఒక వీడియో అయితే చేశాను, సో తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చుదని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ఈ వీడియోలో మొత్తం వచ్చేసి 2 ఆఫర్స్ గురించి మనం తెలుసుకుందాం టోటల్గా. అండ్ ఇక్కడ తేజ్లో, గూగుల్ తేజ్లో 35 రూపీస్ ఆర్ మోర్ రీఛార్జ్ చేస్తే 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు స్క్రాచ్ కార్డ్లో మనీ అయితే వస్తుంది అంటున్నారు. సో చాలామంది నెట్వర్క్స్ ఎవ్రీ మంత్ 35 రూపీస్ రీఛార్జ్ చేయాలి, లేదనుకుంటే అన్లిమిటెడ్ ప్లాన్స్ అయినా చేపించాలి. కాబట్టి ఈ రూల్ మీద చాలామంది 35 రూపీస్ రీఛార్జెస్ అయితే చేస్తున్నారు. బట్ క్యాష్ బ్యాక్స్ అయితే చాలా వాటిలో రావట్లేదు అనుకుంటున్నారు. సో అందువల్ల మనకి గూగుల్ పే అనేది చాలామంది యూస్ చేస్తారు. కాబట్టి మినిమం మనకి 10 రూపీస్, మ్యాక్సిమం 100 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఆఫర్ని అయితే యూస్ చేసుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా ఆఫర్ యూస్ చేసేటప్పుడు ఆఫర్ పీరియడ్ ఎప్పటి వరకు ఉంది, అసలు ఆఫర్ ఉందో లేదో మీరు చెక్ చేసుకొని యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఆఫర్ వచ్చేసి, ఈ ఆఫర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకో ఆఫర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే, సెకండ్ ఆఫర్ అయితే. అండ్ ఇక్కడ మనకి నిక్కీ ద్వారా పేమెంట్ అయితే మినిమం 200 రూపీస్ చేస్తే 35 రూపీస్ మినిమం వస్తుంది అంటున్నారు. మ్యాక్సిమం 200 వరకు వస్తుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది మనకి ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫర్లో కూడా ఏమీ లేదు. అండ్ ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి, ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఫిబ్రవరిలో వచ్చింది ఆఫర్. అండ్ మళ్ళీ మార్చ్ నుంచి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. అండ్ ప్రీవియస్లో ఎవరైతే యూస్ చేశారో మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ ఈ ఆఫర్ అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ స్క్రాచ్ కార్డ్ అనేది ఎప్పటికి ఓపెన్ అవుతుంది, ఆ కండిషన్స్ అన్నీ మనం తెలుసుకుందాం. సో ఈ స్క్రాచ్ కార్డ్ అనేది 30 డేస్ తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. కానీ మనకి మనీ అయితే పక్కా వస్తాయి. కొంతమంది నన్ను అడుగుతారు, అందువల్ల ముందులే చెప్తున్నాను. సో ఇప్పుడు నిక్కీ యాప్ని ఓపెన్ చేద్దాం. మీరు ప్లేస్టోర్లో సరాసరి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఆఫర్ ఏంటి, ఏది కొంటే బెస్ట్ నేను చెప్తాను. సో మీరు డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే మీరు రీఛార్జ్ అని చెప్పి ఎంటర్ చేసుకోండి. సో రీఛార్జ్ అని చెప్పి ఎంటర్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి డైరెక్ట్గా రీఛార్జ్ అయితే చేసుకోండి. లేదు అనుకుంటే నేను చెప్పే ఇంకో ఆఫర్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో మీది ఏదైనా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయాలంటే, మళ్ళీ ఈ కన్జర్వేషన్ క్యాన్సిల్ చేసి వేరే చేయాలంటే క్యాన్సిల్ అని చెప్పి ఇక్కడ మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే గిఫ్ట్ కార్డ్స్ సంబంధించింది మీకు చెప్తాను. ఈ గిఫ్ట్ కార్డ్స్ ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీలో కూడా చాలామందికి నచ్చుద్దని ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మినిమం 200 చేయమంటున్నారు. 35 పక్కా క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నారు. మీ లక్ బాగుంటే అప్ టు 200 వరకు ఉంది. కాబట్టి 35 అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేది 250 పర్చేస్ చేస్తే 35 వచ్చినట్టు. లేదు అనుకుంటే పక్కకు స్క్రోల్ ఆన్ చేయండి. బిగ్ బజార్ వోచర్ వచ్చేసి మనకి 210 రూపీస్కే వస్తుంది అంటున్నారు. 250 వోచర్ అనేది. ఎవరైతే బిగ్ బజార్ యూజర్స్ ఉంటారో ఈ ఆఫర్ని మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ యూబర్ కూడా ఆఫర్ అయితే ఉంది. దానితో పాటు పక్కకు స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఇంకా ఈ ఆఫర్స్ అయితే అంత వర్తబుల్ కనపడట్లేదు. కానీ ఈ 2 ఆఫర్స్ మాత్రం మోస్ట్ హైయెస్ట్, బాగా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా పక్కకి స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ వోచర్ ఉంది కానీ మనకు అంతగా అనిపించట్లేదు. అండ్ ఇంకా పక్కకు స్క్రోల్ ఆన్ చేద్దాం. అండ్ బుక్ మై షో KFC కూడా మంచి ఆఫర్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అమెజాన్ కావాలనుకుంటే సరాసరి మీరు అమెజాన్ని సెలెక్ట్ చేసేయండి. సో నేను వచ్చేసి బిగ్ బజార్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 250 అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీరు షో మోర్ అని చెప్పి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో షో మోర్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు చేయాల్సింది గూగుల్ పే ద్వారా 245 రూపీస్ పే చేయమంటున్నారు. సో 245 మైనస్ 35 క్యాష్ బ్యాక్ మొత్తం పోగా మనకి 210 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇంకా మీరు ఏదైనా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద మీకు పేమెంట్ ఆఫర్స్ అని చెప్పి కనపడుతుంది. సో వేరే వాలెట్స్ కానీ ఏదైనా పేమెంట్స్ ఆఫర్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుస్తుంది చూడండి. అండ్ ఇక్కడ గూగుల్ పే ఆఫర్ అయితే అప్ టు 200 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ పేజాప్ ఆఫర్ 250 వరకు ఉంది. అండ్ అమెజాన్ పే ఆఫర్ 75. ఇలా డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. వాటికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ రీఛార్జ్ చేయండి. లేదనుకుంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ మీరు పర్చేస్ చేయండి. అమెజాన్లో యాడ్ చేసుకోండి. కరెంట్ బిల్కి డిస్కౌంట్స్ కావాలంటున్నారు. సో ఇక్కడ మనకు ఒక 35 మినిమం వస్తుంది. ప్లస్ అమెజాన్లో మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కట్టుకున్న మంచి ఆఫర్ వస్తుంది. లేదనుకుంటే రీఛార్జ్కి క్యాష్ బ్యాక్లు అనేది ఎక్కువ రావట్లేదు అంటున్నారు. ఇది అది కలిపితే
సమ్ ఆఫ్ మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిద్దని ఆశిస్తున్నాను. అండ్ దీనితో పాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎవ్రీ మంత్ ఫ్రీగా 50 రూపీస్ రీఛార్జ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పి నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దానితో పాటు మరెన్నో ఆఫర్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. నేను ఇచ్చే టార్గెట్ మినిమం 50 లైక్స్ మాత్రమే. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. అండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తే మీకోసం గూగుల్ పేలో మంచి ఆఫర్స్ వస్తే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్.